గుడ్డివాడికి ప్రపంచమంతా చీకటిగానే కనిపిస్తుంది, అలాగే నీ కళ్ళకంత చెడ్డగానే కనిపిస్తుంది. ఇది మా డ్రెస్ ప్రాబ్లం కాదు, నీ కళ్ళ ప్రాబ్లం. పదక. వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసేలాగా కనిపించట్లేదు. దీని అంతటికీ చిన్నబాబు గారే కరెక్టు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాను. హాయ్ శివాని, ఇది మన ఎంగేజ్మెంట్కి కాల్ చేయలేదు. సరే, నేనే కాల్ చేస్తా. హలో. హాయ్ శివాని, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పండి. నేను పంపించిన మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు కదా, అందుకని అడిగాను. మీరు పంపించిన ఫోటోని చూస్తున్నాను. ఓ, సో నేను ఎలా కనిపిస్తున్నాను? మీ అవుట్ఫిట్ చాలా బాగుంది. మరి నేను? మీరు నచ్చినందుకే కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఓకే శివాని, నువ్వు రెడీ అవ్వు. అండ్ 1 minute, నీకు నచ్చిన డ్రెస్ని వేసుకోవడానికి వీల్లేదు. నీకోసమని ఒక స్పెషల్ డ్రెస్ని డిజైన్ చేయించానని చెప్పాను కదా, నువ్వు అదే వేసుకోవాలి. అండ్ అది నేను మీ ఇంటికి పంపిస్తున్నాను. సో గెట్ రెడీ ఫాస్ట్, ఓకే? సరే త్రివిక్రమ్, బాయ్. బాయ్. చిన్నబాబు, మీరు మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? మీకు అంత బాగా కనిపించట్లేదు. నేను మీకు వేరే డ్రెస్ చెప్పాను కదా, అది వేసుకోవచ్చు కదా. ఎక్కడ పెట్టారు అది? ఓ ఓ ఓ ఓ ఓ త్రిశూల్, కామ్ డౌన్. ఆ డ్రెస్ నాకు వద్దురా, ఎందుకో అది సరిగ్గా అనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్, శివానికి ఇదే డ్రెస్ నచ్చిందంట. సో అంటే ఆవిడేదో హడావిడిలో చూసుంటారు కానీ ఈ డ్రెస్ ఏమంత బాగున్నట్టు అనిపించట్లేదు చిన్నబాబు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటుంది కదా, చేంజ్ చేసుకోండి. ఇది నమ్మకం గురించి కాదు త్రిశూల్, శివాని చెప్తే తను సరిగ్గానే చెప్తుంది. అండ్ నెక్స్ట్ అకేషన్ కి నువ్వు ఏది చెప్తే అదే వేసుకుంటాను నేను, ఓకే? అది కాదు చిన్నబాబు, కానీ మీరు... నో మోర్ టాక్స్ ప్లీజ్. అయ్యో, ఏంటిది? అంతా నా కల్లో వచ్చినట్టే జరిగిపోతుంది. అంటే నా కళ నిజం అవడం అనేది గ్యారంటీయా? నేనేం చేయలేకపోతున్నాను ఏంటి? ఏం చేయాలి? లేదు, నేను మాత్రం దీన్ని వదిలేయకూడదు. ఎలాగైనా నా కల్లో వచ్చినట్టు జరగకుండా చూసుకోవాలి. కత్తి, ఎస్, ఆ కత్తిని దాచేస్తే ఇందాక చూడలేదు కానీ బాగున్నారు. ఇప్పుడే కదరా బాగోలేదు అన్నావు నువ్వు. లేచరు బాబు, ఈ డ్రెస్ మీకు నిజంగా చాలా చాలా బాగుంది. అలాగే ఈ షాల్వా ఉంది కదా, ఈ ఏదో ఇన్కంప్లీట్ అనిపించింది చూడండి. ఇప్పుడు వేసుకుంటే సూపర్ హీరోలా ఉన్నారు అసలు. అఫ్ కోర్స్, శివాని సెలెక్ట్ చేశాక ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా రండి. ఇప్పుడు ఇది పెట్టాలి కదా. అచ్చం మహారాజులా ఉన్నారు తెలుసా చిన్నబాబు. ఏయ్,
కొంచెం సరిగ్గా అడ్జస్ట్ చేయరా, సెంటర్లోకి రావాలి. ఆ. ఓకేనా? అలా కాదు, ఇక్కడ అది. ఇంకా ఇంకేంటి విశేషాలు? ఇంకేంటి విశేషాలా? ఏంట్రా ఇలా అడుగుతున్నావు? ఏదో ఊరికే అడగాలనిపించింది, అడిగాను అంతే. ఎందుకో విచిత్రంగా చేస్తున్నావు కదా నువ్వు. ఇది ఇది ఇలా వేద్దాం. ఇంకేంటి చెప్పండి. రేయ్, మళ్ళీ అదే అడుగుతున్నావు? అయ్యో సారీ మళ్ళీ అడిగేసానా? సారీ. ఏంట్రా ఇలా చేస్తున్నావు? అడిగిందే పదే పదే మళ్ళీ అడుగుతున్నావు. అలా ఏం లేదు చిన్నబాబు, ఇది కొంచెం ఉండండి. సరే నేను ఇప్పుడే వస్తాను, కిందకి వెళ్ళి వస్తాను. బాయ్. రేయ్ జాగ్రత్త. అలాగే. వీడొకడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాడు. అంతా రెడీయా? నాకైతే చాలా టెన్షన్గా ఉందండి. అంతా హడావిడిగా ఉంది, ఎవరిని పిలవడం కూడా కుదరడం లేదు. దమయంతి, నేను నీకు నిన్నే చెప్పాను, నాకు జనాలు రావడం ముఖ్యం కాదు, ఎంగేజ్మెంట్ జరగడం ముఖ్యం. ఎవరూ రానవసరం లేదు. బావగారు అందరినీ పిలిచి భోజనాలు పెడితే బాగుండేది అని అక్క అంటుంది. భోజనాలదే ఉంది, మళ్ళీ ఎప్పుడైనా పెట్టొచ్చు. త్రిశూల్. అయ్యగారు. విక్రమ్ రెడీ అయ్యాడా? కొంచెం హెల్ప్ చేయాల్సిందే. చిన్నబాబు రెడీ అయిపోయారు. శివని తొందరగా రమ్మని చెప్పాల్సి ఉంది. రారా పెళ్లి కొడుకా. బావగారు, ఈరోజు నా అల్లుడి మొహంలో కళ ఉప్పొంగుతుందనుకోండి. అవునండి, విక్రమ్ని చూస్తుంటే నాదిష్టే తగులుతుందేమో అనిపిస్తోంది. నీ మొహంలో నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఈ సంతోషం జీవితాంతం నీ మొహంలో ఇలాగే ఉండాలి. దీనంతటికీ మీరే కారణం డాడ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ డ్రెస్లో ఏదో మిస్ అవుతుంది కదా? అవునా? ఏంటిది? కత్తి. ఇలాంటి సందర్భాల్లో మన సంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడూ కత్తిని పెట్టుకోవాలి. అదే మిస్ చేసావేంటి? డాడ్, యాక్చువల్లీ నేను అదే వెతుకుతున్నాను, కానీ ఎక్కడ కనిపించలేదు. కనిపించట్లేదా? డోంట్ వరీ. తీసుకో. ఇది మీ దగ్గర ఉందా? నేను ఒకసారి నీ రూమ్కి వచ్చాను, అక్కడ ఇలాంటిదే కత్తి చూశాను. అలాంటి కత్తి ఒకటే ఉండొద్దని నేను ఒకటి పర్చేజ్ చేశాను. అది ఇప్పుడు అవసరమైంది. ఇది అది కాదు. చిన్నబాబు, ఎందుకు ఈ కత్తి? ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ కదా. ఇది ఫ్యాషన్ కాదురా బాబు. తరతరాల నుండి మా వంశస్థులు సంప్రదాయంగా పాటించేది ఇదే. ఇది మేము కూడా పాటించాలి కదా. దేవుడా, నన్నెందుకు ఇలా చంపుతున్నావు? ఏం చేయాలి నేను? శివాని కోసం ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను కదా, తీసుకొచ్చావా? ఈరోజు ఆ డ్రెస్ని శివానికి ఎలాగైనా గిఫ్ట్ చేయాలరా. అండ్ దానికంటే ముందు నేను దాన్ని చూడాలి ఒకసారి. అది 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 ఏమైందిరా? బట్టలు రెడీ అవ్వలేదు చిన్నబాబు. వాట్?
ఈ రోజే ఎంగేజ్మెంట్ పెట్టుకుని డ్రెస్ ఇంకా రెడీ అవ్వలేదంటే ఏంట్రా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ త్రిశూల్? లేచిన బాబు, వాడు బట్టలు రెడీ చేసి ఇచ్చాడు. చూస్తేనేమో చండాలంగా ఉంది, కొంచెం కూడా బాలేదు. ఎంగేజ్మెంట్కి ఇంకా 3 రోజులు ఉంది కదా, తొందరగా రెడీ చేసి ఇవ్వమని రిటర్న్ చేసి వచ్చాను. చూస్తే ఎంగేజ్మెంట్ అన్నారు. అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు? అన్నయ్య శివాని కోసం ఈ డ్రెస్ ని డిజైన్ చేయించాడు. మొత్తం వీడి వల్లే జరిగింది. ఆ రోజేమో డ్రెస్ పైన జ్యూస్ పోశాడు, ఈ రోజు చూస్తే డ్రెస్సే లేకుండా చేశాడు. అయ్యో, ఇదంతా నేనేమి కావాలని చేయలేదు. అయినా నాకు ఇదంతా ముందే చెప్పాలి కదా త్రిశూల్. హౌ కెన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్? నా మూడ్ అంతా పాడైపోయింది. చిన్న చిన్న వాటికి ఎందుకురా బాధపడతావు? ఇప్పుడు కాకపోతే ఏమైంది, పెళ్లిలో వేసుకుంటుందిలే. ఈ రోజు వేరేది వేసుకుంటుంది. దమయంతి, వేరే డ్రెస్ వేసుకొని రెడీ అవ్వమని చెప్పు. అమ్మయ్యా, శివాని డ్రెస్ అయితే ఇక్కడికి రాదు. దాని గురించిన టెన్షన్ అయితే ఇంకా నాకు లేదు. అలా జరగడానికి వీల్లేదయ్య గారు. శివాని మేడం కోసం ఆర్డర్ చేసి రెడీ చేయించిన డ్రెస్సు ఇక్కడుంది. అంకుల్, మీరు బయటికి వెళ్ళి తెచ్చారా? లేదు లేదు లేదు, త్రిశూల్ తెచ్చి ఇంట్లో పెట్టాడు. అది బట్టల మధ్యలో. రే త్రిశూల్, పుస్తకాల మధ్యలో నెమల పింఛం పెడతారు, చదువు వస్తుంది అని. అలాగే బట్టల మధ్యలో ఇది పెట్టావేంట్రా? ఆహా, వాడిదేం తప్పులేదయ్య గారు. వాడు చిన్నయ్య గారిని ఆట పట్టిద్దామని ఇలా చేస్తుంటాడు. పిల్లికి ఎలుకను తినడం సంతోషమైతే ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్టు అలా ఉంది నీ విషయం. ఏ గోవింద్, పోనీ వదిలే. అందరి ముందు నేను కామెడీ పీస్ అయిపోయాను. కానీ నా బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. శివానిని కాపాడుకోవడానికి నేను లోపల చచ్చిపోతున్నాను. త్రిశూల్, శివానీకి ఇచ్చేసిరా. అలాగే తను రెడీ అయ్యాక నువ్వే తన్ని తీసుకురావాలి, ఓకే? చిన్నబాబు, అది ఏమైందిరా ఈరోజు నీకు? అన్నిటికీ అది ఇది అంటున్నావు. తీసుకో, తొందరగా వెళ్ళు. కమాన్ త్రిశూల్, గో. హ్రీం రామ్ మూం ఫట్ స్వాహా. ఓం హ్రూం హ్రీం రామ్ ఫట్ స్వాహా. ఓం హ్రీం రామ్ ఫట్ స్వాహా. వెళ్ళు, వెళ్ళి అక్కడ నిలబడు. హావాహయామి. ఓం హ్రీం రామ్ ఫట్ స్వాహా. ఓం హ్రీం రామ్ హ్రూం ఫట్ స్వాహా. దేవుడా, నువ్వు అనుకున్నట్టు నా కల్లో వచ్చినవన్నీ నిజం కావాలని కంకణం కట్టుకున్నావా? ముందు నా కల్లో వచ్చినట్టు డెకరేషన్ అయిపోయింది.
తర్వాత ఇంట్లో వాళ్ళందరూ సేమ్ టు సేమ్ డ్రెస్సులు వేసేసుకుంటున్నారు. పోనీ వాళ్ళ డ్రెస్సులు ఎలాగో చేంజ్ చేయలేము, అట్లీస్ట్ చిన్నబాబు గారి డ్రెస్ అన్నా మార్చేద్దాం అనుకుంటే ఆయన కూడా వేరే డ్రెస్ తొడగడానికి రెడీగా లేరు. ఇవన్నీ చూస్తుంటే ఎందుకో నా కల నిజం అవుతుందేమో అనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? శివాని ఈ డ్రెస్ వేసుకుంటే నా కల్లో వచ్చిందంతా నిజమైపోతుంది. సరే, శివానికి నేను ఈ డ్రెస్ని ఇచ్చేదే లేదు. చిన్నబాబు ఈ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ ఇచ్చారంటే అప్పుడు నా కల్లో వచ్చింది ఏది జరగదు కదా, అప్పుడు శివానికి కూడా ఏమీ కాదు. కానీ చిన్నబాబు గారికి తెలుస్తుంది కదా, నేను ఇచ్చిన డ్రెస్ ఆయనకి ఇవ్వలేదని తెలిసిపోతుంది కదా. ఏం తోచట్లేదే, ఒక్క ఐడియా కూడా తట్టట్లేదు. ఏం చేయాలి? అయ్యో, చిన్నబాబు ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి ఈయనకి? ఎక్కడికి వెళ్ళిపోయి త్రిశూల్? ఎందుకు ఇంత లేటు? ఇంకా రీచ్ అవ్వలేదా? వెళ్ళిపోతున్నాను చిన్నబాబు, ఇంటి దగ్గరలోనే ఉన్నాను, కార్ పార్క్ చేస్తున్నా. త్వరగా వెళ్ళు, వెళ్ళి శివానికి అడ్రస్ ఇవ్వు. అలాగే చిన్నబాబు, ఇస్తాను. నోటి మాటలకి ఇస్తానంటే కాదురా, శివాని అది తీసుకోవడం నేను చూడాలి. వీడియో కాల్ చేయి. వీడియో కాల్ ఎందుకు చిన్నబాబు? నేను ఇస్తానులేండి, నా మాట మీద నమ్మకం లేదేంటి మీకు? ఇది నమ్మకం సమస్య కాదు త్రిశూల్. శివాని ఆ డ్రెస్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను. సో నువ్వు వీడియో కాల్ చేయి. సరే చిన్నబాబు, అలాగే. ఏంటిది? అసలు నేను డ్రెస్ ఇవ్వకూడదు అనుకుంటుంటే చిన్నబాబు ఏమో నన్ను ఇలా లాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు డ్రెస్ ఇవ్వడం తప్ప వేరే దారే లేదు. ఛా! వెళ్ళవా? త్వరగా డ్రెస్ ఇవ్వు. చిన్నబాబు, నేను వెళ్తున్నా. వచ్చేసాను. నువ్వు రే, డ్రెస్ ఇవ్వరా, నించోనే ఉన్నావంటి. అలాగే చిన్నబాబు. మేడం, ఇది తీసుకోండి. ఏంటిది? ఓపెన్ చేయమని చెప్పు, నువ్వు నాకు అది చూపించు. మేడం, చిన్నబాబు పంపించారు, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అయ్యో, నువ్వు శివానికి ఫోన్ ఇవ్వరా. అలాగే చిన్నబాబు. ఇదిగో తీసుకోండి మేడం. శివాని, బాయ్. రోమ్ రోమ్ హట్ స్వాహా. పరమేశ్వర, ఎట్టి పరిస్థితుల్లో నేను నా నిజరూపానికి రాకూడదు. నేను నిజరూపానికి వస్తే నాగలోకానికి నేను శివానితో పాటు బంధించబడ్డది తెలిసిపోతుంది. నాగలోకానికి అన్యాయం చేసినట్టవుతుంది. ఎవ్వరికి మా గురించి తెలియకూడదు. తెలిస్తే నా వల్ల నాగలోకానికి ఇబ్బంది అవుతుంది. పరమేశ్వర, దయచేసి నన్ను కాపాడు. ఏయ్, నా మంత్రశక్తిని ఆపుదామనుకుంటున్నావా? నువ్వు ఎలా తట్టుకుంటావో నేను చూస్తాను. రా రా, నీ నిజ రూపానికి రా. రా,
స్వాహా స్వాహా నీ నిజ రూపానికి రా. రా స్వాహా స్వాహా గోవింద్, ఏంటి హోమానికి అరేంజ్మెంట్ చేశారు? బావగారు, అది అక్కయ్య చేసిన ఏర్పాట్లివి. అక్కయేనా? దమయంతి, ఏంటిదంతా? అయ్యో మీకు చెప్పడం మర్చిపోయానండి. ఆ రోజు శాస్త్రి గారికి మన విక్రమ్ జాతకం చూపించినప్పుడు ఎంగేజ్మెంట్ రోజున ఒక హోమం జరిపించమని చెప్పారు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేసింది. ఓహో, ఓకే. మేము అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఆ అబ్బాయిని పిలిస్తే హోమం ప్రారంభిస్తాం. అన్నయ్య రాచినా, పూజలో కూర్చో. పూజలో నేను కూడా కూర్చోవాలా? అండ్ మోర్ ఓవర్ ఎంగేజ్మెంట్కి హోమం ఎవరు చేస్తారు? ఒక పని చేయండి, నా బదులు మీరెవరైనా కూర్చోండి. ఊరికే ఏదేదో మాట్లాడొద్దు. మీ అమ్మ ఇష్టపడి హోమానికి అరేంజ్మెంట్ చేసింది. ఆమె కోసమైనా కూర్చో. డాడ్, మీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవని. చాలి కాపలుడు, శివాని కోసం దేవస్థానానికి వెళ్ళడమే నేర్చుకున్నావు. అలాంటిది ఎంగేజ్మెంట్ లో చిన్న హోమం ముందు కూర్చోలేవా? కూర్చోలుడు. మీరందరూ ఒక టీం అయిపోయారని అర్థమైపోయిందిలే. సరే. విక్రమ్, ఈరోజు నీ జీవితంలో విశేషమైన రోజు. జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థించు. నేను రెడీ. వెళ్దామా? ఏంటి ఆలోచిస్తున్నావు? టైం అవుతుంది, వెళ్దామా? ఖుషి, త్వరగా పోనిస్తారా? లేట్ అవుతుంది. ఛా, శివానికి అపాయం కలుగుతుందని తెలిసినా నేనే తన ఎంగేజ్మెంట్కి తీసుకెళ్తున్నాను చూడు. తన ప్రాణాలుగా అపాయం నేనే తెస్తున్నాను. త్రిశూల్ నీకే చెప్తున్నాను, కొంచెం త్వరగా పోనివ్వు. అన్నీ నా కల్లో వచ్చినట్టే జరిగిపోతున్నాయి. లేదు, అలా అవ్వకూడదు. శివానిని నేను కాపాడాలి. శివాని ప్రాణానికి ఏం కాకూడదు. తనని కాపాడడం నా కర్తవ్యం. అరే, ఎందుకు రైట్ తీసుకున్నావు? త్రివిక్రమ్ ఇంటికి నేరుగా వెళ్ళాలి కదా. ఇదేం రోడ్డు? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? త్రిశూల్ నిన్నే అడిగేది, ఈ రూట్లో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. ఏంటి కర్తవ్యం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దయచేసి కారాపు. త్రిశూల్ ఎక్కడికో తీసుకువెళ్తున్నావు అనిపిస్తుంది. నేను దిగిపోతాను. త్రిశూల్ నీకే చెప్పేది, కార్ ఆపు, లేదంటే నేను గట్టిగా కేకలు పెట్టేస్తాను చెప్తున్నా. త్రిశూల్, నేను దూకేస్తాను. త్రిశూల్, కార్ ఆపు.
ఆపు. శివాని, దయచేసి నన్ను క్షమించు. ఇది తప్ప నాకింక వేరే దారి ఏం కనిపించట్లేదు. నా కళ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నా కళ నిజంగా జరిగిపోతుంది. ఇది నా కర్తవ్యంగా భావించి నిన్ను కాపాడుకొని తీరుతాను శివాని. ఏయ్, నా దగ్గరే ఆటలాడుతున్నావా? నీ నిజ రూపం చూపించు అని నా మంత్రశక్తిని ఉపయోగిస్తే నీ నిజ రూపాన్ని దాచేసి మామూలు పాములాగా మారిపోయావా? నీకు నా అస్త్రమే సరి. నేను నీ నిజ రూపాన్ని బయటికి తీస్తాను. త్రిశూల్, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను? వదులు. వదలమంటున్నానా? మర్యాదగా నన్ను వదలలేదంటే పరిణామాలు వేరే ఉంటాయి. త్రిశూల్, వదులు, వదులు. లేదు మేడం, మీరేం చేసినా సరే మిమ్మల్ని వదలను. మిమ్మల్ని వదిలేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకు అపాయం. పరమేశ్వర, ఈ రోజు నా నిజ రూపానికి రావడం తప్ప నాకు వేరే దారి లేదు. అదే సరే. ఇతడికి నా విష ప్రయోగం కూడా పనిచేయడం లేదు. దాన్ని తట్టుకునే శక్తి ఇతనికిలా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? లేదు, నేను నా శక్తిని
పని చేయడం లేదెందుకు? దాన్ని ప్రయోగించడం నాకు సాధ్యం కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి దీని అర్థం? అనుకుంటున్నావు నువ్వు? మిమ్మల్ని కాపాడాలని ఇలా చేశాను. కాపాడాలనే నెపంతో ఇలా నీచమైన పని చేస్తున్నావా? నీ మనసులో ఇంత నీచమైన ఆలోచన వస్తుందని నేను అసలు అనుకోలేదు. లేదు మేడం, అది మాట్లాడుకో. నన్ను లవ్ చేస్తున్నాను అని నా మీద కన్నేసి ఆశపడి నేను మళ్ళీ తలెత్తుకోకూడదని ఇలా చేస్తున్నావు కదా, అవునా? మేడం, అలా అంతా ఏమీ లేదు. నేను అలాంటి వాడిని కూడా కాదు. మరే రకం? ఈరోజు మా ఇంటికొచ్చి నాకేదో కళ్ళొచ్చిందని చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నించావు. దేవస్థానానికి వెళ్లాలంటే కూడా నన్ను ఇలాగే కిడ్నాప్ చేసి త్రివిక్రమ్ గారు నన్ను చంపేస్తారు అని ఏవేవో కట్టుకథలు చెప్పావు. నా మనసులో త్రివిక్రమ్ గారి గురించి ఏవేవో చెప్పి విషం నింపాలని చాలా ప్రయత్నించావు. ఆ రోజు ఏదో త్రివిక్రమ్ గారు రాబట్టి నన్ను వదిలేశావు. ఆ ప్రయత్నం ఫలించలేదని ఈరోజు ఇలా చేస్తున్నావు కదా? నా మనసులో మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు మేడం. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇలా ఒంటరిగా ఇక్కడికి తీసుకురావడానికి నీ మనసులో ఎన్ని చెడు ఆలోచనలు లేకుంటే ఇలా చేస్తావు? నాకు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కారణం మీకు మంచి జరగాలనే. ఒక అమ్మాయిని బలవంతంగా ఇలా ఎత్తుకురావడం మంచి ఉద్దేశమా? ఏదొద్దు చెప్పి నా మనసు మార్చే ప్రయత్నం చేయకు. నాకు నీతో మాట్లాడడమే ఇష్టం లేదు. ఒకటి తెలుసుకో, నేను ఎప్పటికీ నీకు దక్కను. నీ మనసులో ఉన్నది నెరవేరదు. నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు మేడం. అపార్థం చేసుకుంటున్నది నువ్వు, తప్పు చేస్తున్నది నువ్వు. మళ్ళీ నీ మొహం కూడా నాకు చూపించొద్దు. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మేడం, వద్దు మేడం. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళకూడదు. ఆ ముహూర్తానికి ఏ ఎంగేజ్మెంట్ జరగకూడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను వెళ్ళి తీరాలి. నేను వెళ్తాను, అంతే. మీకు నా బాధ అర్థం కావట్లేదు మేడం. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి మేడం. నేను వెళ్ళి తీరుతాను. త్రిశూల్, త్రిశూల్ తలుపు తెరువు. ఏం చేస్తున్నావు నువ్వు? త్రిశూల్, త్రిశూల్, ప్లీజ్ తలుపు తెరువు. తలుపు తెరువు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి. ప్లీజ్ కాపాడండి. ఇప్పుడు అరిస్తే వినిపించదు. సరే, ఏం ఆలోచించారు? ఓ, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకొని బయటపడాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ నుండి బయటపడి పారిపోవడానికి ఎన్నో దారులున్నాయి. వాటన్నిటినీ నేను క్లోజ్ చేసి పెట్టేశాను. కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. ముహూర్తం అయిపోయిన తర్వాత వదిలేస్తాను. త్రిశూల్ తలుపు తెరువు. నేను వెళ్ళాలి. మేడం, పట్టు పట్టకండి మేడం, ప్లీజ్. నాకు కోపం తెప్పించొద్దు.
తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వద్దు మేడం, మీ కోపం చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు మేడం. మీ కోపాన్ని ఆ 4 గోడల మధ్య ఉండనివ్వండి. త్రిశూల్, పరమేశ్వర నన్ను రక్షించు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాకు దారి చూపించు. కాపాడు పరమేశ్వర, కాపాడు. అల్లుడు, ఏం వెతుకుతున్నావు? శివానినా? అన్నయ్య, వదిన వస్తుందిలే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వైతే తన చెయ్యికి ఎప్పుడు రింగ్ పెట్టాలని వెయిట్ చేస్తున్నావు కదా. నో నో, నథింగ్ లైక్ దట్. ఊరికే చూశాను అంతే. ఏ గోవింద్, బావుగారు, త్రిశూల్ వచ్చాడేమో చూడు, ఆలస్యం అయిపోతుంది. వాడు ఎప్పుడు ఇంతే బావుగారు. చెప్పిన పని ఒక్కడు కూడా సరిగ్గా చేయడు. టైం సెన్స్ అయితే అస్సలు లేదు. చూసొస్తానుండండి. ఇతని దృష్టి ఎప్పుడు నా కొడుకు మీదే ఉంటుంది. హే, నువ్వు కామ్గా ఉండు. మీరు నా నోరే మోయించండి. అయ్యగారు ఉన్నారు, ఏం మాట్లాడకుండా ఉండు. బావుగారు, లేదు బావుగారు, ఇంకా రాలేదు. నందీష, ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే అయ్యగారు. నాన్న ఫోన్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. చెప్పు నాన్న. ఎక్కడున్నావురా? అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తున్నావు? మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. అయ్యో, ఏంటిది? నాన్న. కాదురా, వస్తానని చెప్పావుగా, ఆలస్యం అయిపోతుంది. ఇంకా ఎంతసేపు? నాన్న, నేను ఒక్కడే వస్తే సరిపోతుందా? శివాని మేడం కూడా రావాలిగా. తను ఇంకా రెడీ కాలేదు నాన్న, ఆవిడ కోసమే వెయిట్ చేస్తున్నాను. హే, నువ్వు డ్రెస్ తీసుకెళ్ళి ఎంతసేపు అవుతుంది? ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ? నాన్న, నీకు ఇదంతా అర్థం కాదు. ఆడపిల్లలు రెడీ అవడానికి చాలా టైం పడుతుంది. మనం హడావుడి చేస్తే వాళ్ళు సరిగ్గా రెడీ అవ్వలేరు, తర్వాత సరిగ్గా కనిపించరు, మళ్ళీ మనల్నే అంటారు. అందుకే ఆవిడ బయటకు వచ్చిన తర్వాతే అప్పుడు నేను తీసుకొని రాగలుగుతాను. సరే సరే, తొందరగా తీసుకురా. సరే నాన్న, తీసుకొస్తాను. శివాని వచ్చిన వెంటనే తీసుకొచ్చేస్తాను. ఏమైంది? అయ్యగారు, శివాని మేడం రెడీ అవుతున్నారట. తాను రెడీ అయిన వెంటనే వస్తారట. సరే. ఏయ్, నువ్వు మళ్ళీ మనిషి రూపంలోకి మారావా? నా మంత్రశక్తితోనే నువ్వు ఆటలాడుతున్నావా? నా మంత్రశక్తిని మించిన శక్తి నీ దగ్గర ఉందా? లేదు. ఈ ఓటమిని నేను ఒప్పుకోను. నీ నిజ రూపాన్ని చూడాలంటే విశేషమైన మంత్రశక్తి నాకు కావాలి. ఆ మంత్రదండం నా చేతికొస్తే నువ్వు ఏం చేసినా తప్పించుకోవడానికి సాధ్యం కాదు. ఇప్పుడే ఆ మంత్రదండాన్ని తీసుకొస్తాను. ఇదే సరైన సమయం. నేను ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి, లేదంటే నా నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఏం చేయాలి? అయ్యో, ఏంటిది? నా ప్రయత్నం విఫలమైపోతుంది. పరమేశ్వరం. గరుడా, చెప్పండి మహామాయి. తన పైన ఒక కన్నేసుంచు. సరే మహామాయి. ఆగు. నువ్విక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నీ ప్రయత్నాన్ని ఇక్కడే వదులుకో. చూడు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నా దారికి అడ్డొచ్చావంటే పరిణామాలు నువ్వు ఊహించలేవు. మహామాయిని మోసం చేసి నన్ను కాదని వెళ్ళడం సాధ్యమే కాదు.
నా దారికి అడ్డొచ్చావంటే పరిణామాలు నువ్వు ఊహించలేవు. మహామాయిని మోసం చేసి నన్ను కాదని వెళ్ళడం సాధ్యమే కాదు. ముందు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది తను? గరుడా, 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 గరుడా! వీడికేమైంది? తను ఎక్కడా? క్షమించు మహామాయి, తను తప్పించుకొని వెళ్ళిపోయింది. నువ్వేం చెప్తున్నావు? తను శక్తితో నా పైన విషప్రయోగం చేసింది. నేను పడిపోయాను. నా నుండి తప్పించుకొని పారిపోయావా? ఇక్కడి నుండి నువ్వు బయటికి ఎలా పోతావో నేను చూస్తాను. గరుడా, ఈ విషయాన్ని విజయ్కి తెలుపు. ఏ త్రిశూల్, ఏం చెప్తున్నావు నువ్వు? నేను రెడీ అవుతున్నానా? నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? అబద్ధం చెప్పి మీ ఇంట్లో వాళ్ళ నుంచి తప్పించుకుంటున్నావు కదా? మేడం, నేను ఇప్పుడు అబద్ధం చెప్పి తీరాలి. వేరే దారి లేదు. నిజం చెప్తే నన్ను కోపగించుకుంటారు. నువ్వు చేసే పనికి కోపం కాదు, లాగి పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది. నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేసి మళ్ళీ నేనే రెడీ అవ్వలేదు అని చెప్పి నన్నే తప్పు పట్టేలాగా చేస్తున్నావు కదా? తప్పు చేస్తున్నది నువ్వు త్రిశూల్. నువ్వే అపరాధివని ఒప్పుకోవాలి. సరే మేడం, నేను అపరాధినే. జరగబోయే ఘోరాన్ని ఆపడానికి నేను ఎలాంటి అపరాధం చేయడానికైనా సిద్ధమే. నువ్విలా చేస్తే ఏ లాభం నీకు? లాభం నాకు కాదు, మీకే. మీ ప్రాణాలే మీకు దక్కుతాయి. ఎవరు ఎవరి ప్రాణాలు తీయరు త్రిశూల్. అది నీ కల్పన అంతే. కల్పనే అయ్యుంటే కామ్గా ఉండేవాడిని మేడం. కానీ ఇది నా కళ. నా కళ నిజమై తీరుతుంది మేడం. నిజమవుతుంది అనుకోవడం నీ భ్రమ. నువ్వు భ్రమ పడుతున్నావు. ముందు నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నేను వెళ్ళాలి. లేదు, వెళ్ళడానికి అసలు వీలే లేదు. ప్లీజ్ త్రిశూల్. ఇదేంటి? నేను బయటికి వెళ్ళలేకపోతున్నానేంటి? ఎవరు నన్ను ఆపుతున్నట్టు అనిపిస్తుంది. ఏ శక్తిది? నా శక్తి కన్నా మించిన శక్తిలా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు. గరుడా, వెళ్ళు. తననిక్కడే చంపే, వెళ్ళు.
పరమేశ్వర. హే నాగిని, నా శక్తినే పరీక్షిస్తున్నావా నువ్వు? నా గరుడ పక్షినే చంపేంత శక్తి ఉందా నీలో? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదలను. నా శక్తి గొప్పదో లేదంటే నాగలోక శక్తి గొప్పదో ఖచ్చితంగా తేల్చుకుంటాను. ఎందుకు నేను ఇలా నీరసం అవుతున్నాను? నా శక్తి నా నుంచి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి, ఏమవుతుంది నాకు? నేను ఓడిపోతున్నానా? ఆ దుష్టులను ఎదిరించే శక్తి నాలో లేదని ఎందుకు అనిపిస్తుంది నాకు? ఏం చేయను ఇప్పుడు? ఆ రాక్షసి నన్ను వెంటాడుతుంది. నా గురించి తనకి తెలిసిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక్కదాన్ని వాళ్ళందరినీ ఎదిరించడం అసాధ్యం. ఏం చేయను? లేదు, నేను ఈ అపాయం నుంచి బయటపడాలంటే నాకు శివాని సాయం ఖచ్చితంగా కావాలి. శివానికి ఈ విషయం చెప్పాలి. నా శక్తితో పాటు తన శక్తి కూడా చేరితేనే వాళ్ళని మట్టిలో కలపొచ్చు. ఏదో ఒకటి చేసి తనకి నా పరిస్థితి గురించి తెలియజేయాలి. వాళ్ళందరినీ చంపి నాగమణిని ఖచ్చితంగా తిరిగి తెచ్చుకోవాలి. నేను శివానికి ఖచ్చితంగా నా సందేశాన్ని తెలియజేయాలి. పరమేశ్వర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివాని, నాకు నిజమంతా తెలిసిపోయింది. నేనిప్పుడు అపాయంలో ఉన్నాను. తొందరగా వచ్చి నన్ను కాపాడు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర
ఉన్నట్టుండి ఇవిడు సైలెంట్ అయిపోయారు. ఎంతసేపు అంత అరిచింది కదా. ఇదేంటిది? పాము చప్పుడు వినిపిస్తుంది. అయ్యయ్యో, శివాని గారి సౌండే వినిపించట్లేదు. పాము ఏమైనా కాటేసిందా ఏంటి? అయ్యయ్యో, తన ప్రాణాలు కాపాడడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. అసలే పాతబడ్డ ఇల్లు, పాము గీవు లాంటివి ఏమైనా ఉంటే కాటేసి ఉంటుందా? తన ప్రాణాలు కాపాడడానికి పోయి నేనే తన ప్రాణాలని ఆపదలో పడేశానా ఏంటి? ఏం చేయాలి? అయినా తను పామును చూస్తే వెంటనే అరుస్తుంది కదా, ఏం సౌండ్ చేయలేదేంటి? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కిటికీ నుంచి చూద్దాం. ఏంటి మేడం, మీరు ఇలా పాములాగా సైలెంట్గా కూర్చుంటే మీకేదో అయిపోయింది అనుకుని నేను తలుపు తీస్తాను అనుకున్నారా? మేడం, మీరు కిలాడి అయి ఉండొచ్చు, కానీ నేను మీకంటే చాలా తెలివైనోడిని. మీరు తప్పించుకోవడం అనేది అసాధ్యం. పరమేశ్వర, నాకెందుకు ఇంతటి పరీక్ష? శివాని, నాకు నిజం అంతా తెలిసింది. నేనిప్పుడు అపాయంలో ఉన్నాను. తొందరగా వచ్చి నన్ను రక్షించు. నీలి, ఇదేంటి? నీలి మాటలు వినబడుతున్నాయేంటి? అంటే తనేదైనా కష్టంలో చిక్కుకుందా, అందుకే ఈ సందేశం పంపించిందా? ఏం చేయను ఇప్పుడు? నేను వెళ్ళి తనని కాపాడాలి. నేను ఇప్పుడే వెళ్ళాలి కదా. ఏం చేయను? త్రిశూల్, త్రిశూల్, దయచేసి తలుపుతి. నేను వెళ్ళాలి. నాకు ఒక ముఖ్యమైన పనుంది. త్రిశూల్, ప్లీజ్, త్రిశూల్, ప్లీజ్ తలుపు తెరు. ముఖ్యమైన పనా? ఎంగేజ్మెంట్కి వెళ్ళడం తప్ప ఇంకేం పని ఉంది మీకు? నేను మిమ్మల్ని అస్సలు వదలను. ఎలాంటి కారణం చేతైనా సరే నేను మిమ్మల్ని వదలను. లేదు మేడం, నా కల్లోకి వచ్చిందంతా నిజం అవుతుందంటే మీరు నమ్మరేంటి? మీకు నా పైన నమ్మకం లేకపోతే నేను మిమ్మల్ని వదలలేను, అంతే. లేదు, వీడికి ఎంత చెప్పినా అర్థమవదు. వీడు నన్ను వదిలేలా అనిపించటం లేదు. నేనే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. పరమేశ్వర, గురుదేవులు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శక్తిని ఉపయోగించమన్నారు, కానీ నాకిప్పుడు ఖచ్చితంగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనివల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నాకు ఈ శక్తిని ఉపయోగించడం తప్ప వేరొక దారి లేదు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార ఇదేంటిది? ఈ ప్రయత్నం కూడా విఫలమైంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది?
అయ్యో, కష్టాలలో ఉన్న నీలిని కాపాడుకోవడం ఎలా? పరమేశ్వర, ఎందుకు ఇలాంటి పరిస్థితి పెట్టి నన్ను బాధ పెడుతున్నావు? నేనేం పాపం చేశాను? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నీలిని ఎలా కాపాడుకోవాలి? అల్లుడు, ఈ నిశ్చితార్థం ఎందుకు చేస్తారో తెలుసా? లేదు, తెలీదు. చెప్పు మావయ్య. ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి మనల్ని సమస్యలోకి తోయడమే నిశ్చితార్థం. ఇప్పుడు పెళ్లిలో అమ్మాయికి మనమే తాళి కడతాం, కానీ ముడి చిక్కుపడేది ఎవరికి? మనకే కదా. అదెలా మామయ్య? మా బేబీ, ఇప్పుడు పెళ్లి కాకముందు మనకు ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతాం, ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వస్తాం. పెళ్ళైనాక పెళ్ళం చెప్పినట్టు వినాలి, పర్మిషన్ తీసుకోవాలి. హలో. మేమెప్పుడు అలా ఉండలేదబ్బా. నా కొడుకు కూడా అలా ఉండడు. am I right, son? Absolutely right, Dad. నమస్కారం. నమస్తే. గురూజీ విజయ్ గారికి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించారు. అయ్యగారు హోమంలో బిజీగా ఉన్నారు. నాతో చెప్పండి, నేను చెప్తాను. లేదు, ముఖ్యమైన విషయం తనకే చెప్పాలి. అవునా? సరే, ఒక నిమిషం. ఏంటి విషయం? గురూజీ దగ్గరున్న నాగిని తప్పించుకుంది. ఏంటి? గురూజీ వెతుకుతున్నారు. ఈ విషయం మీకు తెలియజేయమన్నారు. నాగిని తప్పించుకుందా? అది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను నాగిని చంపేయాల్సిందే నందీష. ఎలాంటి కారణానికి కూడా నాగిని వదలకూడదు. కాదు, కొడుకుది ఎంగేజ్మెంట్ జరుగుతోంది. నందీష, తనని చంపకుండా ఉండలేను. తను ఏ క్షణంలోనైనా మన ఇంటికి రావచ్చు, మన పైన అటాక్ చేయొచ్చు. తనని ఇక్కడికి రానివ్వకూడదు, అక్కడే చంపేయాలి. కాదయ్య గారు, చిన్నయ్య గారు. నందీష, తనని చంపడమే నా లక్ష్యం. నాగిని, నిన్న నీ ఆయుష్ గట్టిగా ఉండడం వల్ల బ్రతికావు. ఈరోజు ఎలా బ్రతుకుతావో చూస్తాను. నందీష. బావగారు, ఎక్కడికి వెళ్తున్నారు? చాలా ముఖ్యమైన పని ఉంది గోవింద్, నేను వెళ్ళొస్తాను. కాదు బావగారు, ఈరోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుని. గోవింద్, చాలా ముఖ్యమైన పని. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను త్వరగా వచ్చేస్తాను. సరే బావగారు.